ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందు యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనములో ఈలాగు చదువుచున్నాము. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. ఒక స్థానము నుండి మరొక స్థానమునకు వెళ్ళాలంటే ద్వారము గుండా వెళ్ళుట ఆవశ్యకము. పాపమును బట్టి మానవుడు, లోకము, సృష్టి పతనమయ్యున్నవి. ఈ పరిస్థితులలో జీవించుచున్న మానవుడు దుఃఖము, సమస్యలు, బాధలు, రోగములు, చింత, ఆకలి దప్పులు, తెగులు, వేదనలు, జగడములను, ఎడబాటులను, విడిపోవుటను ఇంకా అనేక చెడు పరిస్థితులను ఎదుర్కొనుచున్నాడు. అటు తరువాత తన పాపములను బట్టి మరణించిన తరువాత నిత్య నరకాగ్ని దండన అనుభవించవలసి ఉంటుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మనుష్యులందరి కొరకు పాప విమోచన క్రయధనముగా నిర్ణయింపబడెను. సిలువలో చిందించిన రక్తమును బట్టి మన కొరకు ప్రాయశ్చిత్తముగా ఏర్పరచబడెను. ఆయన మన కొరకు ఒక ద్వారమై ఉన్నాడు. ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచి ఆయనను ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించిన యెడల ప్రభువు వాని నిమిత్తము ఒక ద్వారమయ్యుండును. ఆ వ్యక్తి ఈ ద్వారము ద్వారా ప్రవేశించి పాపముచే ప్రభావితమైన జీవితము నుండి తప్పించుకొని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయందును, వెలుగునందును, దయయందును, నీతియందును ప్రవేశించును. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుట ద్వారా మరణించిన తరువాత పరలోకములో ప్రవేశించును. మీరు మీ ప్రస్తుత జీవితమును, భవిష్యత్ జీవితమును ఎక్కడ గడపగోరుచున్నారు? సరి అయిన తీర్మానం తీసుకొనుటకు దేవుడు మీకు సహాయమును చేయునుగాక. ధన్యవాదములు. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా.